నీ కన్నులను నీవు నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. చెడు చూడకుండా. చాలామంది ఏది కనపడితే అది చూస్తూనే ఉంటారు. నీ కన్నులను త్రిప్పుకో, నువ్వు కాపాడబడతావు, నువ్వు ఉన్నతమైన స్థాయిలో నిలబడతావు. అమ్మా, నువ్వు చెడు చూడకుండా, లోక సంబంధమైన వాటిని చూడకుండా నువ్వు నీ కన్నులను మూసుకుంటే నీ పక్షంగా నా దేవుడు కన్నులు తెరుస్తాడు. బాలేదే మాట. నీవు చెడు చూడకుండా నీ కళ్ళను మూసుకుంటే నీ పక్షంగా నా దేవుడు కన్నులు తెరుస్తాడు. ఆయన కన్ను తెరిచాడా నీ శత్రువులు లయమైపోతారు. ఆయన కన్ను తెరిచాడా నీ అప్పులు తీరిపోతాయి. ఆయన కన్ను తెరిచాడా నీకు మేలు కలగటం ప్రారంభించబడుతుంది. ఆయన కన్నులు తెరిచాడా నీ కుటుంబం కట్టబడటం ప్రారంభించబడుతుంది. అందుకని నీవు నీ కన్నులను ఏం చేయాలా? సీరియల్ చూడకుండా కన్నులను కాపాడుకుంటున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అది ఇంకెవరు